Hello guys, welcome to Code Fairy channel. Today we are going to see new operator in Java. Last class లో మన ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ మాట్లాడుకున్నాం. అందులో స్టాటిక్ పూల్ ఏరియా ఏంటి, క్లాస్ రూటర్ అంటే ఏంది, గార్బేజ్ కలెక్టర్ అంటే ఏంది, స్టాటిక్ పూల్ ఏరియాలో ఏముంటాయి అన్నీ చూసాం. ఇప్పుడు నాన్ స్టాటిక్ మెంబర్స్కి మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అది ఎట్లా క్రియేట్ చేయాలి, దాని సింటాక్స్ ఏంది అనేది ఇప్పుడు ఈ క్లాస్లో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ వచ్చేసండి క్లాస్ నేమ్ ఒకటి, రిఫరెన్స్ వేరియబుల్ నేమ్, equal to new operator is the responsible for creating the object. Okay, next class name. ఇది క్లాస్ నేమ్ కానీ క్లాస్ నేమ్ కాదు. ఓకే, దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. ఇది ఒక్కటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందండి. మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని ఇందులోకి అసైన్ చేస్తుంది. దిస్ ఇస్ ద వేరియబుల్. ఇది ఒక డేటా టైప్. మనం ఒక క్లాస్ నేమ్ క్రియేట్ చేస్తే అది డేటా టైప్ క్రియేట్ అవుతుంది అనుకున్నాం కదా. సో దిస్ ఇస్ ద డేటా టైప్ అండ్ దాని యొక్క రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ అంటే వేరియబుల్ నేమ్. ఇది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇందులో చేసిన ఆబ్జెక్ట్ని ఇందులో స్టోర్ చేస్తుంది. అది మ్యాటర్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఒక ప్రోగ్రామ్ చూసాం స్టాటిక్ మీద. ఇప్పుడు నాన్ స్టాటిక్ మీద ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. క్రియేట్ ఏ క్లాస్ నేమ్ వచ్చేసి మెయిన్ క్లాస్ 1. క్రియేట్ ఏ మెయిన్. సేమ్ లాస్ట్ క్లాస్లో మనం ఒక స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేసి ఆ స్టాటిక్ మెథడ్ని మెయిన్ లోపల కాల్ చేసి దాని ఒక డయాగ్రామ్ చూసాం కదా. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ఒక నాన్ స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేసి ఆ నాన్ స్టాటిక్ మెథడ్ని మెయిన్ మెథడ్లో కాల్ చేయడం, దాని ఒక ఎగ్జిక్యూషన్ డయాగ్రామ్ చూద్దాం. ఓకే, క్రియేట్ ఏ మెయిన్ మెథడ్ సింటాక్స్ స్టాటిక్ void main string array of arguments. ఇక్కడ నాన్ స్టాటిక్ మెథడ్ ఉంది కదా అని చెప్పి మెయిన్ మెథడ్ నాన్ స్టాటిక్ మెథడ్ కాదండి. మెయిన్ మెథడ్ స్టాటిక్ మెథడ్. ఇప్పుడు లెట్స్ క్రియేట్ ఏ నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్కి సింటాక్స్ ఏంటి, స్టాటిక్ అనే కీవర్డ్ ఉండదు. ఉండకుంటే అది నాన్ స్టాటిక్ మెథడ్. సో స్కిప్ ద స్టాటిక్. వైడ్ ఇస్ నథింగ్ బట్ రిటర్న్ టైప్. మెథడ్ నేమ్ వచ్చేసి సేమ్ అదే శాంపుల్ తీసుకున్నాం. స్మాల్ letter sample, system dot out dot println non static sample method. ఓకే, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం. ఇక్కడ మనం శాంపుల్ మెథడ్ని కాల్ చేయాలి. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఒక చిన్న కరెక్షన్ ఇందులో ప్రోగ్రాంలో. ఫస్ట్ మెయిన్ మెథడ్ స్టార్ట్ అవుతుందో లేదో తెలుసుకోలేదా, ఎక్కడ నుంచి స్టార్ట్ ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో తెలుసుకోలేదు ఫస్ట్ మనం. దానికోసం ఒక చిన్న క్లారిటీ. మెయిన్ స్టార్ట్స్. ఓకే, మెయిన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎండ్ అయ్యేలోపు మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పిలవాలి. సో ఇట్ ఈస్ ఏ నాన్ స్టాటిక్ మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. లెట్స్ క్రియేట్ ఆబ్జెక్ట్. క్రియేట్ ఎట్లా చేస్తాం, మెయిన్ క్లాస్ 1, రిఫరెన్స్ వేరియబుల్ వచ్చేసి ఏమైనా తీసుకోవచ్చు, దట్స్ అవర్ విష్. న్యూ ఆపరేటర్, మళ్ళీ మెయిన్ క్లాస్ 1. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు కాల్ చేయాలి. ఎట్లా కాల్ చేయాలి, రిఫరెన్స్ వేరియబుల్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎం డాట్, ఇక్కడ శాంపుల్ అని కనిపిస్తుందా, శాంపుల్ ఇస్ వైడ్. రిటర్న్ టైప్ వచ్చేసి వైడ్. మెయిన్ ఎంత ఉంది, మెయిన్ క్లాస్లో ఎంటర్ కాల్ చేసినాం. సో మెయిన్ ఎండ్ అయిపోవాలి. ఇన్ని println println మెయిన్ ends. Before going to see the output, let's start execution diagram. ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ సేమ్ ఉంటుందండి లాస్ట్ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో స్టార్ట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ స్టార్ట్ అయిన వెంబడే J1 క్రియేట్స్ 2 మెమరీ ఏరియాస్ అని చెప్పుకున్నాం.
అదేంటిది వన్ ఈజ్ స్టాక్, ఇంకోటి అంటే హీప్ ఏరియా. లెట్స్ క్రియేట్ ఎ హీప్ లైక్ దిస్. ఒక అవుట్పుట్ వాళ్ళని హీప్ ఏరియా క్రియేటెడ్. నెక్స్ట్ రాసుకుందాం దాని పేరు. ఇదేంటి స్టాక్ ఏరియా, ఇది వచ్చి హీప్ ఏరియా. ఓకే, ఫస్ట్. తర్వాత ఏమవుతుంది, ఇక్కడ క్లాస్ లోడ్ అనేది ఎక్సిక్యూట్ అవుతుందని చెప్తున్నాం కదా. క్లాస్ లోడర్ ఎగ్జిక్యూటెడ్. క్లాస్ లోడర్ కనిపించిన వెంబడి ఏమవుతుంది, ఇందులో స్టాటిక్ పూల్ ఏరియా క్రియేట్ అవుతుంది. స్టాటిక్ పూల్ ఏరియా క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇది స్టాటిక్ పూల్ ఏరియా. స్టాటిక్ పూల్ ఏరియా. ఓకే, స్టాటిక్ పూల్ ఏరియా కూడా క్రియేట్ అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ ఎ ఫస్ట్ ఎంట్రీ. ఎన్ని ఎంట్రీ ఇది? ఫస్ట్ ఎంట్రీ. ఓకే, ఫస్ట్ ఎంట్రీ చేసింది, అయిపోయింది. క్లాస్ లోడర్ పని అయిపోయింది. అయిపోలేదు. క్లాస్ లోడర్ ఏం చేస్తుంది, స్టాటిక్ పూల్ మెంబర్స్ని ఇందులోకి ఇన్సర్ట్ చేస్తుంది లోడ్. ఇక్కడ మన దగ్గర స్టాటిక్ పూల్ ఏమున్నాయి, స్టాటిక్ మెంబర్స్ ఏమున్నాయి. దిస్ ఇస్ నాట్ ఏ స్టాటిక్, దిస్ ఇస్ ద స్టాటిక్. మెయిన్ మెథడ్ ఒక్కటి స్టాటిక్. సో క్రియేట్ ఇందులోకి ఏమొస్తుంది, మెయిన్ అనేది వస్తుంది. మెయిన్ ఇందులోకి వచ్చేస్తుంది అంతే, జస్ట్. సో క్లాస్ లోడర్ పని అయిపోయింది. సో ఇట్ విల్ బి ఎగ్జిటెడ్. ఫస్ట్ ఎగ్జిట్ అయ్యింది. ఓకే, ఎంటర్ ఇచ్చేసింది, ఎగ్జిట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుంది, ఎవ్రీ మెథడ్ షుడ్ ఎంటర్ ఇన్ టు ద స్టాక్ అండ్ పర్ఫార్మ్ ద ఆపరేషన్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద స్టాక్ ఏరియా. ఇక్కడ ఫస్ట్ ఏ మెథడ్ వస్తుంది, మెయిన్ మెథడ్ వస్తుంది. సో మెయిన్ మెథడ్ విల్ బి ఎంటర్ హియర్. మెయిన్ ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి పెద్దగా రాసుకుంటాం. మెయిన్ మెథడ్ ఎంటర్ ఇచ్చింది. మెయిన్ మెథడ్ ఎంటర్ ఇచ్చినాక మనకు ఇక్కడ ఏముంది, మెయిన్ మెథడ్ ఎన్నో ఎంటర్ ఇది, సెకండ్ ఎంట్రీ. ఓకే, మెయిన్ మెథడ్ మనకి ఏమున్నాయి, ఫస్ట్ సిస్టమ్ డెవలప్మెంట్ మెయిన్ స్టార్ట్స్. సో మెయిన్ స్టార్ట్స్ ఇక్కడ మనకేమొస్తుంది, సిస్అవుట్ మెయిన్ స్టార్ట్స్. మెయిన్ స్టార్ట్స్ అని వచ్చింది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. అవుట్పుట్ వచ్చేసి మెయిన్ స్టార్ట్స్ అని ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఓకే, మెయిన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఏముంది, ఇందులోనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమని ఉంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దామా, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఏముంది, ఫోన్ చిన్న పెట్టుకుందాం. main class 1 m equal to new main class 1. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన. సో ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ
ఆబ్జెక్ట్ పని ఏంటి? లోడింగ్ ఆల్ నాన్ స్టాటిక్ మెంబర్స్ ఇంటూ ద ఆబ్జెక్ట్. ఇందులో ఏం జరుగుతుంది? ఇక్కడ మనకు ఉన్నది ఒకటే శాంపుల్ అనే మెథడ్ ఇంట్లోకి వచ్చేస్తుంది. అండ్ తర్వాత ఏమవుతుంది? ఇట్ విల్ కనెక్ట్ ఇన్ టు స్టాటిక్ పూల్ ఏరియా. స్టాటిక్ పూల్ ఏరియాకి కనెక్ట్ అవుతుంది, అంతే. కనెక్ట్ అయిపోయినా నెక్స్ట్ ఆబ్జెక్ట్ని కాల్ చేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ కాల్ చేస్తున్నాం కదా, m.sample అనే మెథడ్ని కాల్ చేసినాం. ఇలా కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? కాల్ చేసినాం కాబట్టి ఆ మెథడ్లోకి వెళ్ళిపోతుంది. సో థర్డ్ ఎంట్రీ వచ్చేసి శాంపుల్. ఇక్కడ ఎన్నో ఎంట్రీ? ఇది థర్డ్ ఎంట్రీ. సో శాంపుల్ అందులో ఏముంది మనకు? sysout నాన్ స్టాటిక్ శాంపుల్ మెథడ్ ఉందా? సో sysout మెథడ్ అని వచ్చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఎందుకంటే మన దగ్గర ఏ స్టేట్మెంట్ లేవు కదా. థర్డ్ కాదు, సెకండ్ ఎగ్జిట్ అవుతుంది. సో వీడికి ఇది అయిపోతుంది, దీని పని కూడా అయిపోతుంది. బ్యాక్ టు మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ఏముంది మనకు? మెయిన్ మెథడ్ ఏం లేదు కదా. ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన మెయిన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ ఎండ్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది. సో ఇక్కడ మనకేం ప్రింట్ అవుతుంది? నాన్ స్టాటిక్ శాంపుల్ మెథడ్ అని ప్రింట్ అవుతుంది. శాంపుల్ మెథడ్. నెక్స్ట్ బ్యాక్ టు మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ ఏముంది? ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా, sysout మెయిన్ ఎండ్స్ అని ఉంది. సో మెయిన్ ఎండ్ కూడా ప్రింట్ అయిపోతుంది. మెయిన్ ఎండ్స్ అయిపోయింది. సో అవుట్పుట్ మొత్తంగా ప్రోగ్రామ్ ఏం లేదు కదా. సో మెయిన్ ఎండ్స్ అయిపోయింది. సో తర్వాత ఏమవుతుంది? మెయిన్ మెథడ్ కూడా ఎగ్జిట్ అయిపోతుంది. ఎన్ని ఎగ్జిట్? ఇది థర్డ్ ఎగ్జిట్. నెక్స్ట్ మొత్తం అన్నీ అయిపోయినాక ఏమొస్తుంది? గార్బేజ్ కలెక్టర్ అని ఒకటి వస్తుంది. గార్బేజ్ కలెక్టర్ ఇది ఎంట్రీ ఇస్తుంది. ఇది ఎన్నో ఎంట్రీ? ఫోర్త్ ఎంట్రీ. ఇది వస్తే ఏం చేస్తుంది? ఎక్స్టర్నల్గా ఇది మొత్తం ఇవన్నీ తీసేస్తుంది. ఆబ్జెక్ట్ మొత్తం, ఆబ్జెక్ట్ స్టాటిక్ ఏరియా అన్ని హీప్ ఏరియా మొత్తం క్లియర్ చేసేస్తుంది. క్లియర్ చేసినాక ఏమవుతుంది? ఇది కూడా ఎగ్జిట్ అయిపోతుంది. ఫోర్త్ ఎగ్జిట్. దిస్ ద ఎగ్జిక్యూషన్ డయాగ్రామ్. ఓకే, ఇప్పుడు న్యూ ఆపరేటర్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి చూద్దాం. సో న్యూ ఆపరేటర్ రెస్పాన్సిబుల్ ఏంది? న్యూ ఆపరేటర్ రెస్పాన్సిబుల్ for creating an object in heap area, loading all non-static members into the object. And తర్వాత ఆబ్జెక్ట్ అనే స్టాటిక్ లేయర్ కనెక్ట్ అవుతుంది కదా. ఆబ్జెక్ట్ విల్ గెట్ కనెక్టెడ్ టు స్టాటిక్ పూల్ ఏరియా. స్టాటిక్ పూల్ ఏరియాకి కనెక్ట్ అయిపోతుంది. తర్వాత మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని రిఫరెన్స్ వేరియబుల్కి ఇస్తున్నాం.
address of the object is given to reference variable. ఒకవేళ రిఫరెన్స్ లేకుంటే ఆబ్జెక్ట్ which does not have any reference these objects are called world abandoned object. Abandoned objects means nothing but ఇంకా దాంట్లో తోడు పనిలేదు అని అర్థం. క్లియర్ చేయొచ్చు. ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వాట్? garbage collector. ఇదండి. ఫైనల్గా నిన్న క్లాస్కి ఈరోజు క్లాస్కి ఏంటిది? we have only single copy of static members because class load will execute only one time for each class. క్లాస్ లోడ్ అనే ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రతి క్లాస్కి ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకే, we can have multiple copies of non-static members because we can create a multiple objects. ఇంకోటి అంటే ఎవ్రీ టైమ్ we use new operator it will get connected to static pool area. న్యూ ఆపరేటర్ యూజ్ చేసిన ప్రతిసారి ఆబ్జెక్ట్స్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, అదే స్టాటిక్ పూల్ ఏరియాకి కనెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ ఆపరేటర్. నెక్స్ట్ క్లాస్లో మనం మెథడ్ కాలింగ్ గురించి నేర్చుకుందాం. ఇప్పటివరకు మనం మెయిన్ మెథడ్ చూసాం అండ్ కాదు ఇప్పటివరకు మనం ప్రతి మెథడ్ని మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేస్తున్నాం. సో మల్టిపుల్ మెథడ్స్ ఉన్నా కానీ మెయిన్ మెథడ్ తోటే కాల్ చేయాలా, లేకపోతే ఇంకో మెథడ్ నుంచి ఇంకో మెథడ్ కాల్ చేయాలా, లేదా చేస్తే ఎలా చేయాలి అని చెప్పి రేపు చూద్దాం. ఓకే, ఈ వీడియో కింద అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నా, అర్థం అనుకుంటే మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. If you like this video, like, share and subscribe. If anyone have any doubt, please comment. Stay tuned to Code Fairy channel. Thanks for watching.